మెట్రో బండి, ఐటీఐఆర్, స్మార్ట్ సిటీ, రెగ్యులర్ డెవలప్మెంట్ వీటన్నింటితో పాటు హైదరాబాద్లో రియల్ బూమ్కి మళ్లీ బూస్ట్ వచ్చింది. పావలా ఇన్వెస్ట్ చేస్తే చాలు రూపాయి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు వ్యాపారులు. 2 ఏళ్లలో మొత్తం లెక్కలు మారిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రియల్ బూమ్ మళ్లీ వచ్చింది. ఇంతకు ముందే రిటర్న్ వచ్చినా ఇప్పుడు ఇంకాస్త పెరిగింది డిమాండ్. ల్యాండ్ తో పాటు ప్రాపర్టీస్ కి కూడా డిమాండ్ పెరిగింది. ఆ మధ్య కాస్త వెనక్కి తగ్గినా ఇప్పుడు బూమ్ కి బూస్ట్ వచ్చింది. రియల్ బూమ్ రిటర్న్ అవ్వడానికి బోలెడు రీజన్స్. మెట్రో బండి, ఐటీఐఆర్ వంటి భారీ ప్రాజెక్టులు బూమ్ పెరగడానికి కారణం. ఇక స్మార్ట్ సిటీగా మారుతుండటం మరో రీజన్. ఎవరి లెక్కలు వారివి, ఎవరి అంచనాలు వారివి. సిటీలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడితే పావలాకి రూపాయి వస్తుందని క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్. సిటీలో ఇప్పుడు వెస్ట్ ఈజ్ బెస్ట్ అనే మాట వినిపిస్తోంది. ఐటీఐఆర్ పరిధిలోని ప్రతి ఏరియాలోనూ ఇంప్రూవ్మెంట్ ఉందంటున్నారు వ్యాపారులు. ఆదిబట్ల, యాదగిరిగుట్ట వైపు మార్కెట్ పెరిగిందని చెప్తున్నారు. నైట్ ఫ్రాంక్ సర్వేలో కూడా దేశం మొత్తంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం టాప్ లో ఉందంటున్నారు వ్యాపారులు. ఈ సెంటిమెంట్ హైదరాబాద్ ఇంప్రూవ్మెంట్ అవటానికి కూడా కారణం నైట్ ఫ్రాంక్ వాళ్ళు ప్రతి 3 మాసాలకు సర్వే చేస్తారు. సో దాని ప్రకారం చూసుకుంటే జూన్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే మన మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఉంది కదా, ఆ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే అంత ప్రీవియస్ క్వార్టర్ కన్నా బాగా ఇంప్రూవ్మెంట్ కనపడింది సెంటిమెంటు. అయితే మిగిలిన 8 సిటీల్లో వాళ్ళు చేశారు. ఏ సిటీలో కూడా పాజిటివ్గా ఇంప్రూవ్మెంట్ లేదు. సెంటిమెంట్ ఒక హైదరాబాద్లోనే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అయితే రీసెంట్గా మనకి 1.5 years నుంచి ఆదిబట్లలో కూడా ఈ టీసీఎస్ వాళ్ళు జాబ్స్ ఆల్రెడీ మొదలుపెట్టారు. అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అంతా అయినాయి. నాకు తెలిసి ఆల్రెడీ మోర్ దెన్ 10,000 పీపుల్ అక్కడ ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అయ్యారు. వరంగల్ హైవేలో 4 lane చేస్తున్నారు ఫుల్గా. హైదరాబాద్ నుంచి కూడా వరంగల్ 4 lane చేస్తున్నారు. యాదగిరిగుట్టన కూడా ఒక ప్రముఖ పర్యాటక స్థలం, ఇండియాలోనే పెద్ద స్థలం, పర్యాటక స్థలంగా దాన్ని డెవలప్ చేస్తున్నారు. సో దీని మూలంగా వరంగల్ రోడ్డు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. ఐటీఐఆర్, మెట్రోలు మెయిన్ రీజనే అయినా సిటీలోని ఫెసిలిటీస్, భాగ్యనగర డెవలప్మెంట్ కూడా రియల్ ఎస్టేట్ జోష్ కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీలు సిటీ వైపు చూస్తుండటం, ఒక్కోటి దారి పట్టి వస్తుండటంతో రియల్ ఎస్టేట్ రంగం బలపడుతోంది. అమెజాన్, గూగుల్, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కంపెనీలు సిటీకి బయలుదేరాయి. 11,000 ఎకరాల్లో రానున్న ఫార్మా సిటీ కూడా అడిషనల్ అట్రాక్షన్. తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిటీ గురించి అనౌన్స్ చేశారు. ఫార్మసిటీ ల్యాండ్ కూడా ఆల్మోస్ట్ 11,000 acresలో వస్తుందంటని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దట్ ఈజ్ ముచ్చర్ల ఏరియా. అటు సైడ్ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుందంటని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అది కాకుండా ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉన్నందుకు అన్ని రోడ్స్ బాగా డెవలప్మెంట్ వస్తాయంటని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే మిడిల్ క్లాస్ పీపుల్ ఇల్లు కట్టుకోవడం, కొనుక్కోవడానికి ఇది కరెక్ట్ టైం అంటున్నారు వ్యాపారులు. ముందు రేట్లు ఫుల్ గా పెరుగుతాయని చెప్తున్నారు. ఇక విల్లాస్ కి కూడా ఫుల్ క్రేజ్ ఉందని, తక్కువ ఖర్చుతో విల్లాస్ నిర్మించుకునే ఛాన్స్ ఉందంటున్నారు వ్యాపారులు. ఇతర నగరాల్లో పోల్చుకున్నట్లయితే అంటే బొంబాయి కానీ, ఢిల్లీ కానీ, జైపూర్ కానీ, మద్రాస్ కానీ, బెంగళూరు కానీ కొనుక్కున్నట్లయితే వాళ్ళకంత బెటర్ రిటర్న్ లేదు. ఎందుకంటే మినిమం రెంటల్ మీద అంటే ₹1 కోటి కనుక వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కుంటే బెంగళూరులో, గుంటూరులో ఎక్కడైనా వాళ్ళకి మినిమం 20,000 కంటే ఎక్కువ రాదు. అదే హైదరాబాద్లో 40 నుంచి 60 lakhs అపార్ట్మెంట్ కొన్నా 15 to 20,000 అంటే రెంట్ల అవకాశం ఉంది. అంటే మినిమం 3 to 4% వాళ్ళకి మినిమం రెంట్లు వస్తుంది. అదేవిధంగా 20 నుంచి 42% అంటే ప్రాపర్టీ అంటే ఎప్రిషియేషన్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి కస్టమర్లకి చాలా అవకాశం, మంచి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. హెల్తీ గ్రోత్ ఉన్న సిటీ రియల్ ఎస్టేట్ రంగంలో తక్కువ టైంలోనే మంచి రిజల్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.